ఒక కోతి మద్యం బాటిల్ దొంగిలించి తాగి ఇంట్లో గందరగోళం సృష్టిస్తే ఏం జరుగుతుంది? ఇదేమీ సినిమా సన్నివేశం కాదు. 2015లో హర్యానాలోని రోహ్తక్ జిల్లాలో జరిగిన నిజమైన కథ. మంకీ ట్రయల్ గా పిలువబడే ఈ విచిత్రమైన కోర్టు కేసు స్థానికులను నవ్వుల్లో ముంచెత్తింది. ఒక పెంపుడు కోతి, ఒక మద్యం బాటిల్ మరియు ఒక కోర్టు గది, మొత్తంగా ఇది కథ. ఒకసారి ఈ హాస్యాస్పద కథలోకి డైవ్ చేద్దాం. రోహ్తక్లో ఒక సాధారణ రోజు. ఒక వ్యక్తి తన పొరుగువాడిపైన స్థానిక కోర్టులో ఫిర్యాదు చేశాడు. అసలు ఆరోపణ ఏంటి అంటే, పొరుగువాడి పెంపుడు కోతి తన ఇంట్లోకి చొరబడి ఖరీదైన మద్యం బాటిల్ను దొంగిలించి తాగేసింది. అంతేకాదు, మద్యం తాగిన కోతి మత్తులో తన ఇంటి సామాన్లను, కుర్చీలు, పాత్రలు, కిటికీలు ధ్వంసం చేసిందని ఫిర్యాదుదారుడు ఆరోపించాడు. అతను నష్టపరిహారం డిమాండ్ చేశాడు మరియు కోతి యజమాని ఈ గందరగోళానికి బాధ్యత వహించాలని కోరాడు. అయితే ఫిర్యాదుదారుడి కథ ప్రకారం ఈ కోతి సామాన్యమైనది కాదు, ఇది ఒక మద్యం దొంగ అంటూ అతను కోర్టులో వాదించాడు. కోతి తన ఇంటి గుమ్మంలోకి దూకి షెల్ఫ్లో ఉన్న మద్యం బాటిల్ను స్వాధీనం చేసుకుంది. బాటిల్ను తాగిన తర్వాత కోతి మత్తులో తాండవం చేసిందట. కుర్చీలను తనడం, పాత్రలను విసరడం, చివరకు కిటికీ అద్దాలను పగలగొట్టడం. ఈ గందరగోళం చూసిన ఫిర్యాదుదారుడు కోపంతో ఊగిపోయాడు మరియు నేరుగా కోర్టుకు వెళ్ళాడు. స్థానిక కోర్టులో కేసు విచారణ మొదలైంది. న్యాయమూర్తి ఈ విచిత్రమైన ఫిర్యాదును విని ఆశ్చర్యపోయారు. ఒక కోతి మద్యం దొంగిలించి ఇల్లు ధ్వంసం చేసిందా అని వారు అడిగారు. కోర్టు గదిలో నవ్వు మిన్నంటింది. పొరుగువాడు తన వాదనలో తన కోతి అల్లరి చేసినా అది బాధ్యతాయుతమైన పెంపుడు జంతువు అని, ఫిర్యాదుదారుడు మద్యం బాటిల్ను సురక్షితంగా ఉంచలేదని వాదించాడు. అతను నష్టపరిహారం చెల్లించడానికి నిరాకరించాడు. ఇది ఒక దురదృష్టకరమైన సంఘటన మాత్రమేనని చెప్పాడు. చర్చల తర్వాత న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. కోతి చర్యలకు యజమానిని నేరుగా బాధ్యునిగా చేయడానికి తగిన ఆధారాలు లేవని, ఫిర్యాదుదారుడు తన వస్తువులను సురక్షితంగా ఉంచాల్సిన బాధ్యతను నిర్లక్ష్యం చేశాడని వారు పేర్కొన్నారు. కేసు తిరస్కరించబడింది. కానీ ఈ కథ రోహ్తక్లో వైరల్ అయింది. స్థానికులు ఈ మంకీ ట్రయల్ గురించి సరదాగా జోకులు వేసుకున్నారు. కొందరు కోతిని మద్యం దొంగ అని సరదాగా పిలిచారు. హర్యానా మంకీ ట్రయల్ ఒక హాస్యాస్పదమైన మరపురాని కథగా మిగిలిపోయింది. ఇది మనకు గుర్తు చేస్తుంది, పెంపుడు జంతువులు అల్లరి చేయవచ్చు, కానీ కోర్టులో వాటిని నిందించడం అంత సులభం కాదు. ఈ కథ మీకు నచ్చిందా? మరిన్ని విచిత్రమైన కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి మరియు కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.